జేఏసీ ఏర్పడి వారి సమస్యల తక్షణ పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిని పట్టడం వల్ల ఈరోజు సమ్మెకు తీయడం జరిగింది। 3 రోజులుగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు 3 ఇప్పటికే ఒక కార్మికుడు చనిపోయి ఉన్నాడు, ఇంకొక 2 కూడా చాలా సీరియస్గా ఉన్నది। వారి యొక్క జీవన శైలి ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది। వారి యొక్క బతుకులు అతుకుల బతుకుల్లాగా ఆర్టీసీకి ఏవైతే అతుకులు ఉన్నాయో ఆ విధంగా వాళ్ళ యొక్క బతుకులు కొనసాగుతున్నప్పటికీ వాటిని నివారించి ఎన్నికల ముందు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చింది, దానికి భిన్నంగా ఈరోజు మరి చేసే పరిస్థితి లేదు। అట్లాగనే ఆర్టీసీలో సంఘాలు పెట్టి ఎన్నికలు జరిపి మీరే ఆర్టీసీని ఏలుకోండి అని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి నేటికి స్పందించే పరిస్థితి లేదు। అనేక విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ స్ట్రైక్ జరుగుతా ఉన్నది। ఈ స్ట్రైక్ కి మద్దతుగా రాష్ట్రంలో జరుగుతున్న స్ట్రైక్ కి మద్దతుగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి కాబట్టి బెదవాడ వెంకటేశ్వర గారు వచ్చారు। వారిని ఈ యొక్క స్ట్రైక్ కి సమ్మెకు సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను। వ్యాపితంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతా ఉన్నది। రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ ఇచ్చినటువంటి డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని విలీనం చేయాలని, అదేవిధంగా వారి సమస్యలను పరిష్కారం చేయాలని, అదే కాకుండా వాళ్లకున్నటువంటి రక్షణ కల్పించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏదైతే డిమాండు పెట్టి ప్రభుత్వంతో చర్చలు జరిపిరో దాన్ని విఫలం చేసి ఇవాళ చర్చలు జరగకుండానే కార్మికులు సమ్మెకు పోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మొండి వైఖరిని ఇవాళ ఖండిస్తూ ఉన్నాం। ఈరోజు ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఈ రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటిది ఆర్టీసీ। మరి ప్రజల్ని ప్రభుత్వాన్ని దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది। దీనికి సిపిఐ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాం। ఇవాళ మరి సిపిఐ పార్టీ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్నప్పటికీ అది ఎన్నికల పొత్తుకు అవగాహన మాత్రమే తప్ప సమస్యలుంటే సమస్యల్ని ఖచ్చితంగా అక్కడ మాట్లాడి వ్యతిరేకిస్తుంది సిపిఐ పార్టీ। కార్మికుల పక్షాన ప్రజల పక్షాన్ని పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సిపిఐ పార్టీ కూడా రాష్ట్ర కార్యదర్శి గారు పిలిపివ్వటం జరిగింది। పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ట్రేడ్ యూనియన్లన్నీ పాల్గొని, ప్రజా సంఘాలన్నీ పాల్గొని మరి ఆర్టీసీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పూర్తి స్థాయిలో మరి వారి వెంట ఉంటారని చెప్పి ఈ విధంగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నారు। రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున సమ్మె చేస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపే పరిస్థితి లేదు। గత ప్రభుత్వంలో ఉండగా దగ్గర 15 మంది దగ్గర 1500 మంది కాక చనిపోవడం జరిగింది। 52 రోజుల కాలంలో 1500 మంది చనిపోయారు। ఇప్పుడు 2 రోజులకే 3 చనిపోయే పరిస్థితి ఉన్నది। ఒక్కటే ఇవాళ సిఐటిగా ఈ కార్మిక వర్గంగా రాష్ట్ర ప్రభుత్వానికి శపథం చేస్తున్నాం। తక్షణమే కార్మికులు పిలిపించి చర్చలు జరిపి వాళ్ళకి న్యాయమైన డిమాండ్లు చేయాలని చెప్పేసి, పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ మేము సిఐటిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం। లేనట్లయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తున్నాం। సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమ్మెను వెంటనే, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే, ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే।